పోటెత్తించినటువంటి గోదావరి వరద కారణంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ దాదాపుగా 1200 ఎకరాల పైచీలుకు వరద ముంపునకు తీవ్రంగా గురై రైతులు చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఈనాడు నెలకొని ఉన్నది. ముఖ్యంగా ప్రత్తి రైతులు కానివ్వండి, తర్వాత వరి మాగాణి రైతులు ఆ వరి పంట కొంతమంది వేశారు, కొంతమంది నార్మల్ కూడా అవి మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ గేట్ల ప్రభావంతో ఈ బూరగంపాడు చుట్టుపక్కల బూరగంపాడు మండలం సంబంధించిన గ్రామాలని మోతే, ఇరువెండి, మోతేపట్టి నగరం, ఇరువెండి, సార్పాక, నాగినేనిపోలు, బోరంపల్లి, బంజారా, బాడవ, కిన్నెరసాల, దోమల పక్కన ఉన్న పొలాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయండి. ఈ పోలవరం గేట్లు అనేవి పెడతాం. పోలవరం ముంపు వల్ల బూరగంపాడు మండలానికి చాలా పెను ముప్పు కొంచెం ఉంది. కావున అధికారులు కానీ ప్రభుత్వం కానీ మొత్తం దీని మీద దృష్టి పెట్టి ఈ పోలవరం ముంపుకి గురి అని బూరగంపాడు సంబంధిత మొత్తం ప్రజలను కానీ రైతులను కానీ వాళ్ళకి ఏదైనా శాశ్వత పరిష్కారం ఇప్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు నరసింహారావు, బూరగంపాడు మండలం. నేను 2 ఎకరాలు పత్తి వేసిన, ఇంకో చోట 3 ఎకరాలు వేసిన, మొత్తం 5 ఎకరాలు. ఎకరానికి వచ్చి 15,000 ఖర్చు అయింది. ఈ పోలవరం ముప్పు వల్ల మాకు ఏటా ఇదే సమస్య వస్తుంది. ఈ వ్యవసాయాలు ఉన్న రైతులు కూడా వ్యవసాయం చేసుకుంటూ ఇట్నే ఉన్నారు. కొంతమంది హైదరాబాద్ వలస కూడా చాలా మంది సగం ఊరు కూడా వలస పోయారు. ఇట్టే పోలవరం ముప్పు ప్రాంతంగా ఉంటే మేము ఉన్న వ్యవసాయం కూడా చేయలేకపోతున్నాం. కనీసం మాకు ఈ నష్టపరిహారం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక వరద ప్రభావంతో మండలంలో సుమారు 45 ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బంధువుల ఇళ్లలో, మరికొందరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ప్రతి